హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో వెడ్డింగ్ స్టైల్, క్యాటరింగ్ స్టైల్ క్యాబేజ్ 65 ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట ఇది. ఈ క్యాబేజ్ 65ని మనం పప్పుతో గానీ, పప్పుచారుతో గానీ కాంబినేషన్ తింటే టేస్ట్ మాత్రం అసలు అదరహో! అంతే, ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వెడ్డింగ్స్‌లో చేసే క్యాబేజ్ 65 అయినా, క్యాటరింగ్ వాళ్ళు చేసేదైనా కొంచెం అదే మనకి కర్రీ పాయింట్‌లో చేస్తారు గదా! వాళ్ళైనా కొంచెం ప్రాసెస్ ఎక్కువ చేస్తారనమాట. మనం అంత లెంతీ గాకుండా సింపుల్‌గా ఎవరు చెప్పని విధంగా అయితే చెప్తున్నా నేను మీకు పర్ఫెక్ట్‌గొస్తది. ఇలానే చేస్తే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఈ క్యాబేజ్ 65 చేయడానికి నేను ముందే బాండీలో ఆయిల్ పోసి హీట్ చేస్తున్నా అనమాట. సిమ్‌లో పెట్టా. మనం పిండంతా కలుపుకునేసరికే లైట్ హీట్ అవుతది ఆయిలు. ఆయిల్ పెట్టేసి నేనైతే ఒక 250 గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నా. దీనిని మనం కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ముక్కలు. మనం సన్నగా కట్ చేసినవంటే ఎక్కువ వాటర్ ఊరుతది క్యాబేజ్‌లో నుంచి. అందుకే మనం కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకుందాం. మన పెళ్ళిళ్ళల్లో చేసే క్యాబేజ్ 65 అయినా, క్యాటరింగ్ వాళ్ళు చేసేదైనా సన్నగా కట్ చేసి, దానిని వాటర్ బయటికి పిండేస్తారనమాట. మనం అంత ప్రాసెస్ చేయకుండా ముక్కల్ని పెద్దగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన క్యాబేజ్ ముక్కలన్నీ విడివిడిగా చేసుకోవాలనమాట. మనకి పొరలు పొరలుగా చేసేసుకొని, అందులో కారం, మసాలా పొడి, పసుపు, ఫుడ్ కలర్ కొంచెం వేశా నేను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫైనల్‌గా కొంచెం ఉప్పు. మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకి కావాల్సిన స్పైసెస్ మొత్తం వేసిన తర్వాత క్యాబేజ్‌ని పిసుకుతూ కలపగూడదనమాట. పైపైన అలా అలా కలుపుతూ ఉండాలి. మనం పిసికి కలిపినామంటే అందులో నుంచి వాటర్ ఊరుతది. చాలామందికి క్యాబేజ్ 65 చేసినా, క్యాబేజ్ పకోడీ చేసినా ఎక్కువగా ఆయిల్ లాగేస్తూ ఉంటది. మనం ఇలా కరెక్ట్ పద్ధతిలో కలుపుకున్నామంటే పిండి అసలు ఆయిల్ పీల్చదు. నేనెలా కలుపుతున్నానో చేతి వేళ్ళతోనే పైపైన అలానే కలుపుకోవాలి. మొత్తం మనం వేసిన ఉప్పు, కారాలు క్యాబేజ్ ముక్కలకి అంతా పట్టిన తర్వాత ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్ల శనగపిండి వేయాలి. ఇలా మనకి సరిపోయినంత కలుపుతూ ఉంటే తెలుస్తది. కార్న్ ఫ్లోర్, శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అందులో నుంచి వచ్చే వాటరే మనకి పిండి తడికి సరిపోతది. మనం ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే మాత్రం ఆయిల్ లాగుతది. మనం పిండి ఎంత గట్టిగా కలుపుకుంటే మనకి అంత క్రిస్పీగా వస్తదనమాట క్యాబేజ్ 65. మనం ఇందులో సాల్ట్ ఏసినాం గాబట్టి కలుపుతూ ఉంటేనే వాటర్ ఊరుతా ఉంటది. మనం పిండిలా కలిసిపోతది. ఇప్పుడు నేనేసే సాసులు మాత్రం పూర్తిగా ఆప్షనల్ అనమాట. మీ దగ్గరుంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. నా దగ్గరున్నాయి కాబట్టి వేస్తున్నా. కొంచెం చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం, సోయా సాస్ కొంచెం, టమాటా కెచప్ కొంచెం వేశాను. ఇవన్నీ వేసి వాటర్ యాడ్ చేయకుండా మనం ప్రెస్ చేసి కలుపుతూ ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్‌గా తయారవుతది. ఈ లోపల మనం ఫస్టే ఆయిల్ పెట్టుకున్నాం కదా! నేనైతే సిమ్‌లో పెట్టా. లైట్ హీట్ అవుతది. మనం పిండి కలపగానే వేసేయాలనమాట. దీనికి రెస్ట్ ఇచ్చినామంటే వాటర్ ఊరిపోతది, ఆయిల్ లాగుతది. దీనికి రెస్ట్ ఇవ్వకూడదు. మనం కలిపిన పిండిని వెంటనే ఆయిల్‌లో వేసేయాలి పకోడీలా. క్యాబేజ్ 65 మనం ఎప్పుడైనా ఆయిల్ లైట్ హీట్ ఉన్నప్పుడే వేయాలి. వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు సిమ్‌లోనే ఉంచాలి. అప్పుడే మనకి లోపలున్న క్యాబేజ్ కూడా మంచిగా ఉడుకుతుంది. దీనిని మనం ఎప్పుడు కూడా ముద్దలు ముద్దలుగా వేయకూడదు. ఉల్లిపాయ పకోడీ ఎలా అయితే వేస్తామో విడివిడిగా, దీనిని కూడా క్యాబేజ్ ముక్కలు విడివిడిగానే వేయాలి. అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. విడివిడిగా ఈ క్యాబేజ్ అయితే వేసుకున్నాం గదా! వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు దీనిని అసలు కదపకూడదనమాట. కదిపామంటే పిండి పిండి, ముక్కలు ముక్కలు విడివిడిగా అయిపోతాయి. అసలు కదపకుండా కొంచెం బిగుసుకొని అవి తేలుతున్నప్పుడు మాత్రమే మనం కలుపుకోవాలి. క్యాబేజ్ 65 చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం లైట్ హీట్ ఉన్నప్పుడు వేసి కదపకుండా దాన్ని
కొంచెం సేపు ఉంచిన తర్వాత ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా ఉంది, ఫ్రై అయింది అనుకున్నప్పుడే తీసేయాలి. కాకుండా ఎక్కువ సేపు నూనెలోనే ఎక్కువ ఫ్రై చేశామంటే మాడిపోతాయన్నమాట. మనకి ఇందులో కళాయిలో ఉన్నప్పుడు మెత్తగా అనిపించినా అవి చల్లారిన తర్వాత క్రిస్పీగానే తయారవుతాయి. చూసారు గదా! మన క్యాబేజ్ 65 అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయింది. ఆయిల్ గూడా పీల్చలేదు. ఇంకా ఈ క్యాబేజ్ 65 డెకరేషన్ జేయడానికైనా, దేనికైనా మీ దగ్గర కొన్ని జీడిపప్పులు, కొంచెం కరివేపాకు, కొన్ని చీల్చిన పచ్చిమిర్చి ఉంటే ఫ్రై చేసి వేయండి. మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. నా దగ్గరైతే పచ్చిమిర్చి ఒక్కటే ఉంది. మిగతావి లేవన్నమాట. అందుకే నేను వేయట్లేదు. చూసారు గదా! మన క్యాబేజ్ 65 అయితే బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాం. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎంత బాగా కుదిరిందో. మీరు ఇదే ప్రాసెస్‌లో చేస్తే చిన్న పిల్లలు గూడా చేయొచ్చనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇదే పద్ధతిలో చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్‌గా వస్తది క్యాబేజ్ 65. నేనైతే పప్పుతో తింటున్నా. పప్పుతో అయినా, పప్పుచారుతో అయినా సూపర్ కాంబినేషను. అసలు క్యాబేజ్ 65 అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. క్యాబేజు లావుగా ముక్కలు పెద్దగా కోసుకోవడం వలన వాటర్ ఊరవు గదా! పర్ఫెక్ట్‌గొస్తది. ఇంకా పెళ్ళిళ్ళల్లో, క్యాటరింగ్‌లో చేసేలాగా ఉప్పేసి ఊరబెట్టి అదంతా రసం తీసేసి చేయడం అనేది ఎక్కువ ప్రాసెస్. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి. ఎండ బాగొస్తుందని డీమార్ట్‌లో 2 లీటర్ల కూల్ డ్రింక్ తెచ్చుకొని తాగా అనమాట. ఇక అప్పటినుంచి నాకు జలుబు పట్టింది. అందుకే నా వాయిస్ ఇలా ఉంది. మన ఫ్రెండ్స్ అంతా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నా వాయిస్ ఏమైంది? ఏమైంది? నువ్వేనా మాట్లాడేదని. నేనే మాట్లాడేది గానీ జలుబు చేసిందనమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్. రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.